బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం పడింది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, మూసాపేట్, బోరబండ సహా పలు ప్రాంతాల్లో జోరు వర్షం కురిసింది. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు నగరంలో కురిసిన భారీ వర్షానికి గుడిమల్కాపూర్ రహదారులన్నీ నీటి మునిగాయి. గుడిమల్కాపూర్ వద్ద ఉన్న విశాల్ మార్ట్ సెల్లార్లోకి రోడ్డుపైనున్న నీళ్లన్నీ సెల్లార్లోకి వెళ్లాయి. ఒక్కసారిగా నీళ్లు చేరుకోవడంతో వాహనదారులు నీటిలో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం ఎక్కువగా ఎండ కొడుతుంది, సాయంత్రం కాగానే వర్షం మొదలవుతుంది. వర్షంతో బీభత్సం సృష్టిస్తుందని చెప్పవచ్చు. వాతావరణం మొత్తానికి ప్రజలతో 2020 క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నగరంలో భారీగా నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిశాయి. మన ప్రస్తుతం విజువల్స్లో కనుక చూస్తే దాదాపు 2 గంటల పాటు కురిసిన వర్షంలో రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. రోడ్లన్నీ కూడా చెరువును తలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీంతో 2 వీలర్ వాహనాలు, అదేవిధంగా 4 వీలర్ వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడిగా వాటర్తో నిండిపోవడంతో కూడా మొత్తం రోడ్లన్నీ కూడా చెరువులో తలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. రానున్న 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలపడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అధికారులను అలర్ట్ చేయడం అయితే జరిగింది. రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా అన్ని శాఖల వాళ్ళు సమన్వయం చేసుకుంటూ కూడా రోడ్లపైన ఎక్కడికక్కడ వర్షం నీళ్లు నిలవకుండా కూడా చేయాలంటూ కూడా అధికారులకైతే అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనం విజువల్స్లో కనుక గమనిస్తే 2 గంటల పాటు కురిసిన వర్షంలో అయితే రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. దీంతో వాతావరణ శాఖ ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్న వారి అందరికీ కూడా అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారందరూ కూడా ప్రత్యామ్నాయ చోటు చూసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే చెప్పింది. ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా, అటు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులను అయితే అలర్ట్ చేయడం జరిగింది. మనకు విజువల్స్లో కనుక గమనిస్తే రోడ్డు అవతలికి రోడ్డు దాటాలన్నారు, అటు సైడు వాటర్ ఎక్కడి వరకు నిలిచా వాటర్ నిలిచిన దగ్గర నుంచి ఇంకో సైడ్ వెళ్ళాలంటే భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా హైదరాబాద్లో వర్షం పడగానే ఎక్కువగా డ్రైనేజ్ పొంగి పొర్లిపోతుంటుంది. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ మూత ఎవరు తీస్తారో తెలియని పరిస్థితి కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి రోడ్డు దాటాలన్న పరిస్థితి అయితే ఉన్నది. వర్షం ఎక్కువగా ఉండడం వల్ల ఏదన్నా విపత్కర పరిస్థితి ఏర్పడే నేపథ్యంలో కూడా అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే అధికారులు వచ్చి రెస్క్యూ టీం ద్వారా వచ్చి వాళ్ళని సేవ్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. దాదాపు 6 డిపార్ట్మెంట్, అటు జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, మిగతా సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంటు, డిఆర్ఎఫ్ సంబంధించి వీరంతా కూడా సమన్వయంతో పనిచేస్తున్నాము. సో ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా ప్రభుత్వం ప్రజలకైతే విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో మనం విజువల్స్లో కనుక గమనిస్తే దాదాపు 2 గంటల పాటు బీభత్సమైన వర్షం కురిసిందని చెప్పవచ్చు. ఇప్పుడు కూడా వర్షం స్టార్ట్ అవుతుంది. అధికారులు అలా సమన్వయంతో పనిచేసి ప్రజల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు చూడాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలంటూ కూడా
ప్రభుత్వం అధికారులకు అలర్ట్ చేయించింది. రానున్న 2-3 గంటల పాటు కూడా నగరంలో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు రెస్క్యూ టీం ద్వారా కూడా వాళ్ళను ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తానని కూడా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తానికి హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా జిల్లాల్లో కూడా అటు ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అందరికీ సూచించడం అయితే జరిగింది. మొత్తానికి వాతావరణం ఏదైతే ఉందో అటు పగలు ఎండ, సాయంత్రం నుంచి కూడా వర్షం బీభత్సం సృష్టిందని చెప్పవచ్చు. ప్రజలతోటి ఒక T20 మ్యాచ్ తలపిస్తుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే T20 మ్యాచ్లో అటు ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా చెప్పలేం. కాబట్టి సేమ్ అదే పరిస్థితి కూడా ఇక్కడ కూడా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఏదైతే విపత్కర పరిస్థితులు అయితే ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయో అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ